మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. మీరు మాంసం తింటున్నారా? నాన్ వెజ్ ప్రియులా? అయితే మీకు ప్రమాదం పొంచి ఉంది. మీరు తింటున్న మాంసంలో 1 కేజీ మీట్లో దాదాపుగా 114 మిల్లీగ్రాములు యాంటీబయాటిక్స్ ఉంటున్నాయి. ఇవి ఎంతవరకు డేంజర్ అనే విషయాన్ని మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. ప్రముఖ ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్ కిరణ్ గారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సార్, ఈ వార్త వినగానే నాన్ వెజ్ లవర్స్ అందరూ ఒక రకంగా భయపడే వార్త అనుకోవచ్చు సార్. నిజంగా ఆ పరిస్థితి ఉందా? తినే మీట్లో అంత శాతం యాంటీబయాటిక్స్ ఉంటాయి? ఈరోజు నిజంగా భారతదేశంలో ఉన్న జనాభాకి మీరు ఇప్పుడు ఏదైతే మనకు ఆధునిక టెక్నాలజీతో మనకి ఇప్పుడు చికెన్ లభిస్తుందో అది ఆపగలుగుతామా? తగ్గించగలుగుతామా? ఇప్పుడున్న రోజుల్లో అయితే కష్టం. ప్లస్ ఇప్పుడు మనం తింటున్న ఫ్రీక్వెన్సీకి, ప్లస్ ఇప్పుడు జరుగుతున్న పార్టీస్లో కానీ వాటిల్లో కానీ నాన్ వెజ్ కానీ ఎంత యూసేజ్ అవుతుంది. రెస్టారెంట్కి వెళ్తే నాన్ వెజ్. కోడి అనేది అది కూడా ఒక జీవి. మనకి ఎలాగైతే అవయవాలు ఉన్నాయో దాంట్లో కూడా అన్నీ సేమే ఉన్నాయి. ఊపిరితిత్తులు కావచ్చు, దానికి లివర్ కావచ్చు, పేగులు కానీ అన్నీ ఉన్నాయి దానికి కూడా. కాబట్టి మనకు వచ్చే ఇన్ఫెక్షన్సే దానికి కూడా వస్తుంది. కానీ మెడిసిన్స్ ఎక్కువ ఇస్తున్నారు అనేది ఇప్పుడు తెలియదు అంటున్నారు. అవసరానికి మించి, మోతాదుకు మించి. ఇప్పుడు ఒక చోట 1,00,000 కోళ్ళు పెంచుతున్నారు కోళ్ళ ఫారంలో. పొరపాటున ఏదన్నా దానికి ఒక వ్యాధి వచ్చి టకటకటక అన్నిటికీ విస్తరించింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎంత నష్టం జరుగుతుంది ఆ ఇండస్ట్రీలో? కాబట్టి వాళ్ళేం ఆలోచిస్తారు? పోతే పోయింది, ఇంకొక ఎంజీ ఎక్కువ ఇచ్చేయి అంటారు. ఇప్పుడు అంతెందుకు, మానవులే ఇప్పుడు మనమే మెడికల్ షాప్లోకి పోయి ఒకవేళ నొప్పి ఎక్కువ ఉందనుకోండి, డాక్టర్ ఒక మాత్ర రాసి ఉంటే ఎంతమంది 2 వేసుకోవట్లేదు? లేదా నువ్వు 2 పూటలు వేసుకోండి, 3 పూటలు ఎందుకు వేసుకోవట్లేదు? లేదా మన షుగర్ పేషెంట్లు స్వీట్ తిన్న రోజున 2 మాత్రలు వేసుకోవటం ఎంతమంది చేయట్లేదు? అలా కూడా చేస్తున్నారు కదా. మనం చెప్పట్లేదు, బట్ చేస్తున్నారుగా. మనం డీటెయిల్గా పోతే కొంతమంది విషయాలన్నీ బయటపడతాయి. గూగుల్ నాలెడ్జ్తో ఇన్సులిన్ డాక్టర్ 2 యూనిట్లు వేస్తే మైసూర్బాగ్ తిని ఎక్స్ట్రా యూనిట్లు వేసుకుంటున్నారుగా. సో బండి కూడా ఇంత స్పీడ్తో పోతే ఇంత మైలేజ్ వస్తుంది, నువ్వు ఇంకొంచెం ఎక్కువ స్పీడ్ పోతే మైలేజ్ తక్కువ వస్తుంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ ఎక్కువ పోసుకొని మరి అట్లే పోతున్నాం మనం. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, 1-2 కోళ్ళకు కొంచెం చిన్నగా సమస్య కనపడుతుంది. సో అక్కడ ఏంటంటే ఆ 2 కోళ్ళని బయటికి తీసుకొచ్చి సపరేట్గా వైద్యం చేయరు. ఆ బ్యాచ్ కానీ అక్కడ ఉన్న అన్నిటికి కూడా అదే మంది ఇవ్వాలి, లేకపోతే ఈ వ్యాధి వాటికి విస్తరిస్తుంది కదా. 2 కోళ్ళకి వస్తే మొత్తం అన్ని కోళ్ళకి ఇవ్వాల్సింది. అది పౌల్ట్రీలో ధర్మం అది. ఇప్పుడు అదే మీరు ఊర్లో ఉన్నారు, మీ దగ్గర ఒక 10 కోళ్ళు ఉన్నాయి, 2 కోళ్ళు కొంచెం బాగలేదు అనుకోండి, ఈ 2 కోళ్ళని తీసుకొచ్చి గంప కింద సపరేట్గా పెడతారు. దానికి ఏదో కొంచెం విరోచనలు అవుతుంటే దానికి ఏదో వైద్యం చేసుకొని అవి బాగైనాక మళ్ళీ వదులుతారు. సో మనం కూడా ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో మనం కూడా బయాలజీని అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రకృతిని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు జరుగుతున్న దానికి ఇప్పుడు అందరూ చదువుకొని సిటీకి వచ్చేసి ఏదో ఒక పని చదువును బట్టో లేకుంటే చదువు తక్కువ ఉంటే దాని తగినట్టు పనులు చేసుకుంటున్నారు. బట్ ఇవన్నీ మనకు గ్రామాల్లో ఈరోజు ఉత్పాదన ఎక్కడ జరుగుతున్నాయి? లేదు. ఒకవేళ చేసినా ఎవరన్నా ఓపికగా దానికి విలువ ఎంత ఇస్తున్నాం మనం? ఇవ్వట్లేదుగా. వాడికి అయ్యే ఖర్చుకు ఒక కోడి అలాగానే మనం తీసుకోవాలంటే 1000 నుంచి 2000 పడుతుంది కేజీ మాంసం అప్రాక్సిమేట్గా. పూర్తిగా ఆర్గానిక్గా కానీ ఒకవేళ పెంచితే నేను ఎలాంటి మందులు మాకులు లేకుండా, నిపుణులు కాదు, జనరల్గా ఊహగా చెప్తున్నాను నేను. మరి పెట్టి తీసుకోగలుగుతామా మనం? ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు? సో ఇవన్నీ రియాలిటీ స్టోరీస్ అండి. సో ఫైనల్గా కావాలంటే కొద్దిసేపు నీళ్ళలో దాన్ని నానబెట్టి కొంచెం ఏదో తగ్గుతుందని మనం భావిస్తున్నాం, ఆ తర్వాత యూజ్ చేసుకోవటం. అంతేవిధంగా ఒక సామాన్యుడికి మనం చేయగలిగింది ఏంటంటే వేస్టేజ్ చేయకండి, ఫుడ్ వేస్టేజ్ చేయకండి. అట్లీస్ట్ ఫుడ్ వేస్టేజ్ కానప్పుడు ప్రొడక్షన్ కూడా దానికి ఉంటుంది. మనకు భారతదేశం ఈరోజు దాదాపు 30-40% ఫుడ్ వేస్టేజ్ జరుగుతుంది ప్రపంచంలో. ఫుడ్ వేస్టేజ్ అయ్యే కొద్దీ ప్రొడక్షన్ సైడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో వాళ్ళు ప్రొడక్షన్ కాడ కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు కదా. కోళ్ళు కూడా మంచిగా నీళ్లు తాగాలి, అవి కూడా ఎండకు మంచిగా తిరగాలి, వాటికి కూడా గట్ హెల్త్ అని ఉంటుంది, వాటికి కూడా ప్రోబయాటిక్స్ కావాలి. ఇప్పుడు కోళ్ళకు జనరల్గా ఫీడ్ ఇస్తూ ఉంటారు కదా, ఫీడ్ ఇచ్చేటివి ఏదైనా సరే వాటికి అసిడిటీ పెంచే ప్రమాదం ఉంటుంది. సో వాటికి అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి కొన్ని ఇతర సమస్యలు రావచ్చు. సో ఏ సమస్య వచ్చినా దానికి మళ్ళీ యాంటీబయాటిక్ అనేది ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. అక్కడ మీరు చెప్పినట్టు ఫార్మ్స్లో పెంచే కోళ్ళకి, బ్రాయిలర్ కోళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది అనుకున్నాను. జనరల్గా అక్కడ మటన్లో కూడా ఇలాంటి సమస్య ఉందంటున్నారు. అంటే మేకలు, గొర్రెలు ఇవి జనరల్గా ఎక్కువ మంది ఫార్మ్స్లో పెంచే పరిస్థితులు. న్యాచురల్గా మీరు అన్నట్టుగానే బయట ఆకులు అలములు. ఇప్పుడు అట్లీస్ట్ మనకు భారతదేశంలో ఇప్పుడు మనం నల్గొండ వైపు కానీ కర్నూలు వైపు కానీ ఇటు మనం వెళ్ళి చూసామనుకోండి, వాళ్ళు కూడా గొర్రెలను వాటిని మందల్లో పెంచుకుంటూ 50-100 వట్ట ప్రకృతిలోకి తీసుకెళ్ళి వాటికి మేత, చెట్లు, ఆకులు ఎక్కడ దొరుకుతాయో తీసుకెళ్ళి కొంతమంది వాటిని ఇంకా చేసుకుంటున్నారు సార్. అది ఇంకా బెటర్ ఆప్షన్.
బట్ రేపు అంటే వాటిని వీటితో పోలిస్తే వాటిలో తక్కువ ఉంటాయంటారా? అట్లని అలా అనట్లేదు నేను, అంటే ఇవ్వటాన్ని బట్టి ఇప్పుడు రేపు వాటిల్ని కూడా మాస్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే వాటిల్ని కూడా ఫ్యూజ్ గా ఒకేసారి ఎక్కువగా వాటిని కూడా ఇలాగ తిరిగి ఇప్పుడు షెడ్స్ లో పెట్టి ఫుడ్ ని అక్కడికి ఆ మేత అక్కడికే అక్కడికి చేసిన తీసుకొచ్చి రేపు వాటిలో కూడా అదే విధంగా అవుతుంది అంటున్నాను. అంటే ఇప్పుడు సార్ ఈ రీసెర్చ్ లో మనం అధ్యయనంలో చూస్తే 1 కేజీకి 114 మిల్లీగ్రాములు అంటే ఇది ఎట్లా సార్? అది దాన్ని ఎలా అప్పుడు అంత శాతం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదంటారా? ఇప్పుడు మనకు ఇప్పుడు జ్వరాలు వచ్చిన సందర్భంలో అడ్మిషన్స్ పెరుగుతున్నాయని మనం ఇటువైపు వింటున్నాం కదా. మన జ్వరాల సీజన్లో చాలా మంది అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయి, డాక్టర్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువ రాసేస్తున్నారు, డాక్టర్స్ మితిమీరిన యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి కూడా ఇటువైపు మీరు చూస్తూ ఉన్నారు. సో ఒక డాక్టర్గా మితిమీరిన ఏదైనా మందు మితిమీరి ఎందుకు ఇవ్వాలండి? అది మనకు అదుపులోకి రానప్పుడు అధిగమించడానికి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. గ్రాడ్యువల్ గా పెంచుకుంటారు ఏదైనా కూడా, అంటే దానికి ఒక ఫిక్స్డ్ డోసెస్ ఉంటాయి బిగినింగ్ విత్, బట్ దానికి మనకు ప్రాపర్గా రెస్పాన్స్ రావట్లేదు అనుకోండి. ఇప్పుడు పేషెంట్ 2 రోజుల తర్వాత డాక్టర్ గారు నాకు జ్వరం తగ్గట్లేదని వస్తే నెక్స్ట్ మనం మళ్ళీ ఆలోచిస్తాం కదా ఇంకో టెస్ట్ చేసి. జనరల్ గా ఫస్ట్ ఇచ్చే ఒక యాంటీబయాటిక్ యాజ్ ఏ డాక్టర్ గా పేషెంట్ కి ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది? ఒకవేళ లో డోసే అనుకుందాం, ఐడియల్గా ఒక్కొక్క యాంటీబయాటిక్ ఒక కోర్స్ ఉంటుంది అనుకుందాం. జనరల్గా ఒక 5 days 7 days 10 days అనేది డాక్టర్ ఇస్తారు. ఆ డోసు ప్రాపర్గా వాడుకుంటున్నప్పుడు అసలు ప్రాబ్లం జనరల్గా పెద్దగా ఉండేటివి కాదు. మీరు ఈవెన్ 15 years బ్యాక్ కూడా చూస్తే ఒక జ్వరం అంటే డాక్టర్ దగ్గర ఎవరో ఒక యాంటీబయాటిక్ పారాసిటమాల్ అది ఇచ్చేవారు, ఒక విటమిన్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, గ్యాస్ ట్రబుల్ రాకుండా చూసుకునేవాళ్ళు, బాగుండేది. బట్ కోవిడ్ తర్వాత ఓవర్ కౌంటర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం విచ్చలవిడిగా పెరిగిపోయింది, ఒక లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు గుడ్లు ఉన్నాయి, మంచి గుడ్లు, నాటుకోడి గుడ్లు కావాలంటే నాకు తెలిసి 20 నుంచి 30 రూపాయలు ఒక్క గుడ్డు దొరుకుతుంది. అదేవిధంగా 10 రూపాయలకు దొరుకుతుంది. సో 10 గుడ్లు అన్నప్పుడు జనరల్గా 10 రూపాయలు దొరికే గుడ్లు తీసుకుంటారు, కానీ 20 రూపాయలు దొరికే గుడ్లు అదే పని ఎందుకు కొంటారు పోయి? మీరు అన్నట్టు ఇప్పుడు కోడి విషయంలో కూడా మీరు అన్నట్టు ఆ 1000 రూపాయలు 2000 పెట్టి అంత ఖర్చు పెట్టి ఎవరు కొంటారు? కొనలేము. కాబట్టి ఇది జనరల్ చర్చాంశమే కానీ, బట్ జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, స్వీయ నియంత్రణ అవసరం. అంతే అండి. సెల్ఫ్గా మనం కొన్ని రియలైజేషన్ అవుతూ ముందుకు వెళ్ళటం తప్ప మనం పెద్దగా ఈనాడు చేయగలిగింది ఏం లేదు. సో ఒక ఫిజిషియన్గా మీరు చెప్పండి, నిజంగా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి ఇలాంటి యాంటీబయాటిక్స్ ఉన్నాయని చెప్పి ఒక అధ్యయనంలో తెలియదు కాబట్టి దీనికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నాన్ వెజ్ అనే ప్రశ్న వచ్చినప్పుడు జనరల్గా మనం వీక్లీ వన్స్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళం అండి. మనం ఒక 25 years బ్యాక్ తీసుకుంటే వీక్లీ ఒక్కసారి నాన్ వెజ్ దొరికేది, ఐ మీన్ కోడి. నెలకు ఒకసారి మటన్ తెచ్చుకునేవాళ్ళు. ఇంకా కొంచెం కోనసీమ వైపు తీసుకుంటే వారానికి 2 సార్లు కూడా చేపలు వండుకునేవాళ్ళు. ఆ చేపలు కూడా ఎక్కువగా చెరువులోటివి, లేకంటే సముద్రంలోటివి, లేకంటే రివర్లోటివి, ప్లస్ వాటికి కూడా ఫీడ్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టు కాదు. ఇది ఈవెన్ అక్వాలో కూడా సేమ్ నడుస్తుంది అన్నమాట. సో మేబీ మరి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ నెక్స్ట్ మరి వెజిటబుల్స్ వీటిలో పెస్టిసైడ్స్ ఉన్నాయని మీరే అంటున్నారు, కానీ ఇంకో కమెంట్ వస్తుంది కింద నుంచి. కాబట్టి బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఏది అవసరం అనేది కూడా మీరు చూసుకోండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు డాక్టర్తో డిస్కస్ చేసుకుంటూ, ఎందుకంటే నాన్ వెజ్లో కూడా మనకు ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ వైపు తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ పెరగటం, ఫ్యాటీ లివర్ పెరగటం కూడా చూస్తున్నాము. సో నాన్ వెజ్ని ఎలా వండుతున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటివి కొంచెం చూసుకొని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.